తెలంగాణ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన వ్యాఖ్యలతో రేగిన వివాదం మరింత ముదురుతోంది. స్మిత వ్యవహారంపై సర్వత్రా విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనానికి గురయ్యారు. స్మితపై సీరియస్ అయ్యారు. ఇంత జరుగుతున్నా స్మిత మాత్రం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తన అభిప్రాయానికి కట్టుబడే ఉన్నానని పేర్కొంటూ మరో ట్వీట్ చేశారు. ఈసారి మరింత ఘాటుగా స్పందించారు. దీంతో స్మితను వ్యతిరేకిస్తున్న వారు కూడా అదే రేంజ్ లో మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో హవా సాగించిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇప్పుడు పీకల్లోతు వివాదంలో మునిగిపోయారు. సివిల్ సర్వీస్ ఎంపికల్లో వికలాంగులకు ప్రత్యేక కోటాను ఏర్పాటు చేయడాన్ని స్మిత మొదటి ట్వీట్ లో తప్పుపట్టారు. ఫీల్డ్ లెవెల్లో ఎంతో కష్టపడి పనిచేయాల్సి ఉన్నందున సివిల్ సర్వీస్ ఉద్యోగాల ఎంపికలో వికలాంగుల కోటా అసమంజసం అని ఆమె కామెంట్ చేశారు. దీంతో అనేక వైపుల నుంచి స్మిత తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది నుంచి మొదలు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు వరకు స్మితను తప్పుపట్టారు. హైదరాబాద్ కు చెందిన సివిల్ సర్వీస్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే బాలలత చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. స్మిత క్షమాపణ చెప్పకుంటే ఆమరణ నిరాహరణ దీక్ష చేస్తానంటూ హెచ్చరించారు. స్మితపై చర్యలు తీసుకోవాలంటూ అనేక మంది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో స్మితపై కేసులు కూడా పెట్టారు. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 కింద స్మితపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా స్మిత మాత్రం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో పెట్టిన ట్వీట్ పై వచ్చిన విమర్శలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. విమర్శలకు భయపడనని, తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. నా టైమ్ లైన్ లో చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎస్, ఐఎఫ్ఎస్, రక్షణ రంగాల్లో వికలాంగుల కోటా ఎందుకు అమలు కావడం లేదో పరిశీలించాలంటూ స్మిత మరో ట్వీట్ చేశారు. కొన్ని విషయాల్లో సున్నితత్వంతో వ్యవహరించలేనని కూడా ఘాటుగా కమెంట్ చేశారు. దీనిపై హక్కుల కార్యకర్తలు మళ్లీ మండిపడ్డారు. స్మిత వ్యవహారం చినికి గాలివానగా మారడంతో సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సున్నితమైన విషయాలపై సీనియర్ అధికారులు సంయమనంతో వ్యవహరించేలా చూడాలని సీఎస్ శాంతకుమారిని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. దీంతో స్మితను వివాదాలకు దూరంగా ఉండాల్సిందిగా సీఎస్ కోరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.